34 సార్లు పాములు కరిచిన తర్వాత ఎవరైనా బతికి ఉన్నారని ఎప్పుడైనా విన్నారా? నిజంగా ఆశ్చర్యమే. హిమాచల్ ప్రదేశ్లోని శ్రీమౌర్లో 18 ఏళ్ల మనీషా అనే అమ్మాయి 34 సార్లు పాములు కరిచినా వాటి విషం నుంచి తప్పించుకోగలిగింది. 3 ఏళ్లలో ఆ అమ్మాయి 34 సార్లు పాము కాటుకి గురైంది. మొదటిసారి ఆ అమ్మాయికి స్థానికంగా ఉండే నది దగ్గర పాము కరిచింది. స్కూల్ డేస్లో తనను చాలాసార్లు పాము కరిచిందని, ఒక్కోసారి రోజుకి 2 లేదా 3 సార్లు పాము కాటుకు గురయ్యేదాన్నని మనీషా చెప్తుంది. అయితే తనకు నాగదేవతకు ఏదో సంబంధం ఉండడం వల్లే పాము కాటు తనను ఏం చేయలేకపోతుందని జ్యోతిష్యులు, పూజారులు చెప్పినట్లు ఆ అమ్మాయి అంటుంది. కానీ విషం లేని, తక్కువ విషం కలిగిన పాములు కుట్టడం వల్లనే మనీషా ప్రాణానికి ప్రమాదం తప్పుతుందని డాక్టర్లు చెప్తున్నారు. మెడికల్ రిపోర్టుల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకు మనీషాకు 34 సార్లు పాములు కరిచినట్లు గుర్తించినట్లు తెలిసింది. ఫిబ్రవరి 18న పాము కరిచిన కారణంగా మనీషా ఆసుపత్రిలో జాయిన్ అయిందని డాక్టర్ వైఎస్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు. మనీషాని కాటు వేసిన పాము విషం లేని పాముగా గుర్తించామని, ఇక్కడ ఉండే 80% పైగా పాముల్లో విషం ఉండదని వైద్యులు తెలిపారు. మనీషా పాము కాటుకి గురవ్వడం రొటీన్ అయిపోయిందని ఆమె తండ్రి చెప్తున్నాడు. అయితే తరచూ ఆమెను పాములు కరవడంతో మనీషా శరీరంలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పెరిగి పాము కాటు నుంచి తప్పించుకునే ప్రక్రియ ఉత్పన్నమవుతుందని అటవీ శాఖ పశు వైద్యుడు ఒకరు చెప్తున్నారు.